వరదలొచ్చి 3 రోజులు అయిపోయిన తర్వాత, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత, పోవాల్సిన ప్రాణాలు పోయిన తర్వాత, మొద్దు నిద్ర లేచి ఈ గుంపు మేస్త్రి వచ్చి ఏం మాట్లాడుతండయ్యా అంటే, ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ గారు వరద బాధితుల దగ్గరికి పోయి ఏం సహాయక చర్యలు కావాలో, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకొని ప్రభుత్వానికి విన్నవించుకుంటే ఈయన సహాయం చేస్తాడట. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టున్నది ఈ గుంపు మేస్త్రి వ్యవహారం, ఈ గుంపు మేస్త్రి మాటలు, ఈ గుంపు మేస్త్రి పరిపాలన. పూల డెకరేషన్లు చేసిన స్టేజీల మీద కూర్చొని వరద బాధితుల గురించి సోయి లేదు, మాటలు మాట్లాడే పద్ధతి లేదు. ఏమన్నంటే అధికారంలో ఉన్నది ఈయననే, ప్రజలు అధికారం ఇచ్చింది కూడా ఈయననే. కానీ ఇప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడిని తిట్టడమే, విమర్శించడమే, ఆడిపోసుకోవడమే పరమావధిగా పెట్టుకున్నాడు ఈ గుంపు మేస్త్రి. అయ్యా గుంపు మేస్త్రి, పరిపాలన మీద అవగాహన లేక పాలన చేత కాకపోతే తక్షణమే రాజీనామా చెయ్యి. ఈ అవాకులు చెవాకులు పేలుతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎప్పుడైతే నువ్వు అధికారంలో లేనప్పుడు ప్రతి వరద బాధితుడి కుటుంబానికి చనిపోయిన వాళ్లకు ఎక్స్గ్రేషియా కింద 25 లక్షల రూపాయలు ఇయ్యాలని నువ్వు మాట్లాడినవో, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది నువ్వు, అధికారంలో ఉన్నది మీ పార్టీ. ప్రతి వరద బాధితుడి కుటుంబానికి ఎవరైతే చనిపోయినరో వాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు తక్షణమే ఎక్స్గ్రేషియా ఇప్పియాలి. ఎవరైతే కూడు గుడ్డ గూడు కోల్పోయి రోడ్ల మీద ఆర్తనాదాలు చేసుకుంటూ ఉన్నారో ఆ వరద బాధితులకు వెంటనే సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారం కింద వాళ్లకు కూడా చెల్లించాలని కోరుకుంటున్నా. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారినే తిడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. పాలన మీద, పరిపాలన మీద, ప్రజల మీద దృష్టి సారించు ఇప్పటికైనా.